హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై. నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తానో చూసేద్దాం రండి. చికెన్ అయితే నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, పుదీనా, ఇది డ్రై పౌడర్ అన్నమాట, మసాలా పౌడర్. అల్లం, చిన్నులపై, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక యాలుక్కాయ, ఇవన్నీ మసాలా పట్టేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడెక్కింది. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసేద్దాం. పసుపు అయితే వేయట్లేదు, ఆల్రెడీ పసుపు సాల్ట్ కలిపి ఉడకబెట్టేసాం కాబట్టి దీంట్లో పసుపు అయినా అవసరం లేదు, కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి బాగా వేగకుండానే లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, పుదీనా వేసుకొని బాగా మాడిందాక ఉండొద్దు. ఎందుకంటే చికెన్ వేగటానికి టైం పట్టింది కాబట్టి అవి మళ్ళీ ఎక్కువగా వేగిపోతాయి. అలా కాకుండా చికెన్తో పాటు వేగుతాయి కాబట్టి లైట్గా వేగినప్పుడే చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్తో పాటు ఉల్లిపాయ కూడా సమానంగా వేగుతాయి అన్నమాట. అందుకని పోపు వేసుకున్నప్పుడు ఉల్లిపాయలు ఎక్కువగా వేయించొద్దు. చికెన్ అయితే కలిపేసుకున్నాము. అడుగు అంటకుండా మీడియంలో పెట్టి చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మసాలా వేసేసుకొని మసాలా కూడా ఫ్రై అయింది. ఇప్పుడు ఫైనల్గా అయితే కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నా స్టైల్లో అయితే చికెన్ ఫ్రై నేను ఇలాగే చేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.